నమస్కారం. ఈ వీడియోలో స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ నందు వచ్చేటటువంటి టైప్స్ ఆఫ్ స్టేటస్లను వివరించేదానికి ప్రయత్నం చేస్తాను. అడ్మిన్ అంటే ఎవరు, ఎస్కలేటెడ్ టు డెస్టినేషన్ అడ్మిన్, పెండింగ్ అట్ స్కూల్ అడ్మిన్, అప్రూవ్డ్ బై స్కూల్ అడ్మిన్, డిస్ట్రిక్ట్ అడ్మిన్, ఇలాంటి స్టేటస్లను వివరించేదానికి ఈ వీడియోను పూర్తిగా చూడగలరని కోరుకుంటున్నాను. ముందుగా యూడైస్ ప్లస్ నందు యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత 2026-27కు సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ ట్యాబ్ను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన వెంటనే పాపప్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఇందులో నోటిఫికేషన్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏమైనా ఉన్నాయా లేదా పరిశీలించాలి. ఇక్కడ నేను రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత టార్గెటెడ్ స్కూలు రిక్వెస్ట్ను రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది. క్లిక్ హియర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ ఫర్ అడ్మిషన్ అనబడేటటువంటి ట్యాబ్లో ఇది కనబడుతుంది. ఇందులో ఎంపీ మధుశ్రీ అనబడేటటువంటి విద్యార్థి ఈ పెన్ నెంబర్ కలిగినటువంటి క్లాస్ 3 ఎలిజిబిలిటీ కలిగినటువంటి విద్యార్థికి రిక్వెస్ట్ రైజ్ చేయడము, ఓల్డ్ స్కూల్లో వాళ్ళు రిక్వెస్ట్ను రిలీజ్ చేయడము, దానికి సంబంధించినటువంటి ఇంపోర్ట్ మాడ్యూల్ ఇక్కడ క్లిక్ చేయడం, విద్యార్థి యొక్క పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో అని క్లిక్ చేస్తే ఈ విద్యార్థి మన పాఠశాలకు క్లాస్ 3 నందు క్యూ అప్ అవుతారు. ముఖ్యంగా స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ నందు విత్ ఇన్ స్టేట్, అవుట్ సైడ్ స్టేట్ అనబడేటటువంటి 2 ట్యాబులు ఉంటాయి. ముందుగా విత్ ఇన్ స్టేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తాం. మనము ఏదైతే రిక్వెస్ట్లు రైజ్ చేసి ఉన్నామో దానికి సంబంధించినటువంటి అన్ని రిక్వెస్ట్లు వ్యూ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్లు అనబడేటటువంటి 4th ట్యాబ్లో ఉంటాయి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మన పాఠశాల నుండి ఏదైతే రిలీజ్ రిక్వెస్ట్ల కోసం మనం డీటెయిల్స్ ఇచ్చి ఉంటామో వారి యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రిక్వెస్ట్ స్టేటస్ నందు పెండింగ్ అట్ డెస్టినేషన్, అప్రూవ్డ్ బై డెస్టినేషన్ స్కూల్, అప్రూవ్డ్ బై డెస్టినేషన్ డిస్ట్రిక్ట్, ఎస్కలేటెడ్ టు డెస్టినేషన్ అడ్మిన్ అనబడేటటువంటి 4 రిక్వెస్ట్లు ఈ పాఠశాలకు సంబంధించినటువంటి టైప్స్ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కదాన్ని వివరించేదానికి ప్రయత్నం చేస్తాను. మొదట పెండింగ్ అట్ డెస్టినేషన్ అంటే టార్గెటెడ్ స్కూల్కి మనము రిక్వెస్ట్ రైజ్ చేసి ఉన్నాం, అనగా విద్యార్థి కొత్త పాఠశాలలో చేరి ఉన్నారు, పాత పాఠశాల నందు ఇంకా లిస్టులో ఉండడం కారణంగా కొత్త పాఠశాలలో చేరలేరు కనుక ఆ విద్యార్థిని కొత్త పాఠశాల నుంచి రిక్వెస్ట్ను రైజ్ చేశాం. కొత్త పాఠశాల పేరు ఎంపీపీఎస్ బైరెడ్డిపల్లి, పాత పాఠశాల పేరు అగస్తి పబ్లిక్ ప్రైమరీ స్కూల్. వారికి రిక్వెస్ట్ వెళ్ళి ఉంటుంది, కానీ వారు ఇంకా ఆ రిక్వెస్ట్ని అప్రూవ్ చేయలేదు. ఒకవేళ అప్రూవ్ చేస్తే అప్రూవ్డ్ బై డెస్టినేషన్ స్కూల్ అనబడేటటువంటి గ్రీన్లో స్టేటస్ అప్డేట్ అవుతుంది. అదేవిధంగా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి డైస్ కోడ్, వారు ఏ రోజున ఈ రిక్వెస్ట్ని మేనేజ్ చేశారనేది ఇక్కడ కనబడుతుంది. తరువాత ఎస్కలేటెడ్ టు డెస్టినేషన్ అడ్మిన్, ఇది ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇది 2 రకాలైనటువంటి అడ్మిన్స్ ఉంటారు. నెంబర్ 1 మండలానికి సంబంధించినటువంటి వారు మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోఆర్డినేటర్ అనగా ఎంఐఎస్ కోఆర్డినేటర్ గారు ఒక అడ్మిన్. అదేవిధంగా డిస్టిక్కి సంబంధించినటువంటి ఒక అడ్మిన్ గారు ఉంటారు. ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత అది వితిన్ మండల్ అయితే ఎంఐఎస్ కోఆర్డినేటర్ గారు రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా పక్క మండలాల నుంచి, లేదు పక్క జిల్లాల నుంచి, లేదా పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి రిక్వెస్ట్లను డిస్టిక్ కోఆర్డినేటర్ గారు పరిశీలన చేస్తూ ఉంటారు. ఎస్కలేటెడ్ టు డెస్టినేషన్ అడ్మిన్ అంటే దీనికి సంబంధించినటువంటి వితిన్ మండల్ అయితే ఎంఐఎస్ కోఆర్డినేటర్ గారే దీనిపైన డెసిషన్ తీసుకోవాలి. అదేవిధంగా పక్క మండలాలు కానివ్వండి, పక్క జిల్లాలు కానివ్వండి, పక్క రాష్ట్రాలకు సంబంధించి వీరు అంటే డిస్ట్రిక్ట్ ఎంఐఎస్ గారు రెస్పాండ్ అయ్యి దీనికి సంబంధించినటువంటి డేటాని అప్రూవ్ చేయవలసి ఉంటుంది. మనం ఇచ్చేటటువంటి డేటా ఎస్కలేటెడ్ టు డెస్టినేషన్ అడ్మిన్ అంటే ఈ డేటా పూర్తిగా అడ్మిన్ లెవెల్కి వెళ్ళింది. వాళ్ళు అప్రూవ్ చేస్తే వెంటనే వితౌట్ ఇంటిమేషన్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ మనకు రిక్వెస్ట్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ గమనించారంటే అప్రూవ్డ్ బై డెస్టినేషన్ డిస్ట్రిక్ట్ అంటే వితౌట్ ఇంటిమేషన్ ఆఫ్ దట్ స్కూల్ ఎంపీపీఎస్ బైరెడ్డిపల్లి మండలము, ఎంపీపీఎస్ కొలమాసనపల్లి పలమనేరు మండలము,
డిస్ట్రిక్ట్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ గారు ఈ విద్యార్థిని రిలీవ్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఓల్డ్ స్కూల్ ఆ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేశారంటే ఖచ్చితంగా 3 రోజుల తర్వాత డిస్ట్రిక్ట్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ గారు దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఉత్తర్వులు ఉన్నాయి కనుక వెంటనే వారు 3 రోజుల తర్వాత కానీ వితిన్ 3 డేస్ కానీ దానిపైన చర్యలు తీసుకుని వారిని రిలీవ్ చేస్తారు. ఒకవేళ రిలీవ్ చేయకపోతే యూ కెన్ యాక్సెస్ డిడిఓ ప్రొసీజర్, ఎస్ఓపి ప్రొసీజర్ ద్వారా డిడిఓ నుంచి మనము డిస్ట్రిక్ట్కి మెసేజ్ని త్రూ మెయిల్ పంపవలసి ఉంటుంది. సాధారణంగా ఆ మెయిల్ వరకు మనం వేచి చూడాల్సిన అవసరం లేదు. మనకు వెంటనే 3 రోజుల లోపల డేటా అప్రూవ్ అవుతుంది. కనుక ప్రధానోపాధ్యాయులు మరియు యూడెస్ ప్లస్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వెంటనే పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి రిక్వెస్ట్ను రైజ్ చేయాలి. రైజ్ చేసిన వెంటనే టార్గెటెడ్ స్కూల్లో ఉండేటటువంటి విద్యార్థులను రిలీవ్ చేసి మన పాఠశాలలో చేర్చుకుని విద్యార్థుల యొక్క అన్ని ఫెసిలిటీస్ కోసం వెంటనే పాఠశాలలో ఈ నెల లోపల చేర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.